నమస్కారం వార్తలకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గడిచిన 19 నెలల్లో రాష్ట్రాన్ని అగాధం అంధకారం నుంచి బయటపడవేశామని కుప్పకూలిన వ్యవస్థల్ని తిరిగి గాడిన పెట్టగలిగామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనే తొలి ప్రాధాన్యమని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం జరిగింది. గత 19 నెలల ప్రభుత్వ పాలన పథకాల అమలు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించడం జరిగింది. తమ ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనే తొలి ప్రాధాన్యమని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం ద్వారా నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటామని ప్రతి 3 నెలలకి ఒకసారి పనుల పురోగతిపై బేరీజు వేస్తున్నామని తెలియజేశారు. పేదలను ఆదుకోవడానికి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అవసరమే అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఒకప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టేవాళ్ళు కాదు. అలాంటిది 3 నెలలకు ఒకసారి విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. ఎవ్రీ మంత్ 2 సార్లు కేబినెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నాం. ఎస్ఐపిసి ఎస్ఐపిబి పెట్టుకొని పెండింగ్ ప్రపోజల్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ మనం క్లియర్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ రావాలంటే జిల్లా లెవెల్లో కూడా ఇదే స్పిరిట్లో కలెక్టర్స్ పనిచేయాలి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను మొన్న దావోస్ నుంచి వచ్చాం. లాస్ట్ మంతే దావోస్కి వెళ్ళాం. దావోస్లో ఈసారి ప్రధానంగా చర్చించిన విషయం టెక్నాలజీ, ఏఐ. త్రూ ఏఐ $1 ట్రిలియన్ ఆఫ్ ఎకానమీ ఏ విధంగా రాబోతుందో ప్రిడిక్షన్ డిస్కషన్ దాన్నే సెంట్రిక్గా జరిగింది. రెండో సబ్జెక్టు చూస్తే దావోస్ మొత్తం ఎనర్జీ ట్రాన్సిషన్. ప్రపంచం మొత్తం ఈరోజు ఎనర్జీ మీద గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఈ మాట్లాడుతూనే కొన్ని దేశాల యొక్క యాటిట్యూడ్, ఏ దేశం ఏ విధంగా ఆలోచిస్తున్నారు కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే గ్లోబల్ కమ్యూనిటీ అంతా కూడా లీడర్స్ అందరూ కూడా ఏది రైట్ ఏది రాంగ్ అని చర్చ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ 2 విషయాలు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది. మనం చేసిన 19 months నుంచి ఈ 2 కూడా సెంట్రల్ పాయింట్ గా పెట్టుకొని ఈరోజు ఆర్టీజీఎస్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ పెనిట్రేషన్ కావచ్చు, అదే మరి మొత్తం గవర్నమెంట్ డేటా అంతా కూడా సింగిల్ పోర్టల్కి తీసుకురావడం కావచ్చు, ఇంకొక పక్కన ఏఐ అప్లికేషన్ కూడా వాడే పరిస్థితికి మనం వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కు క్వాంటమ్ కంప్యూటర్ కూడా నిన్నే ఫౌండేషన్ వేసాం. సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. ఏ 6-7 దేశాల్లో మనది ఒక దేశం. మన దేశంలో అమరావతి సెంట్రిక్ గా ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్ కూడా పరిస్థితి వచ్చాం. అంటే టెక్నాలజీలో ఎక్కడా ఎనుకబడి లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిగమించి ముందుకు వెళ్తున్నామని, నిర్ణయాల అమలు పనుల పూర్తి విషయంలో అలసత్వం వద్దని సూచించారు. క్షేత్రస్థాయిలో ఇంకా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని అప్రమత్తం చేశారు. ఉదాసీనత వీడాలని, పారదర్శకతతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమం అందించేందుకు నిబద్దతతో పనిచేయాలని నిర్దేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు కార్యదర్శుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 4 గోడల మధ్య మంత్రులు ఉన్నతాధికారులు తీసుకునే ప్రజా ప్రయోజనాల నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థవంతంగా అందాలని, అంతా సమిష్టిగా పనిచేయాలని నిర్దేశించారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రజల అభివృద్ధి సంక్షేమం విషయంలో రాజీ పడటం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. రాష్ట్రంలో త్వరలోనే నంది నాటకోత్సవాలు నిర్వహించడంతో పాటు నంది అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఏపీ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సాంస్కృతిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కళాకారులకు ఉగాది పురస్కారాలు, కందుకూరి పురస్కారాలు కూడా అందజేస్తామని తెలిపారు. 5 కోట్లు Special Assistance to State for Capital Investment, which is called SASCI, 2,123 crores. In total,
11,328 కోట్లు శాంక్షన్ చేయబడింది. అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం 28,000 కోట్లు మొబిలైజ్ జరుగుతూ ఉంది. అందులో ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల పనులు ప్రారంభమైనవి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 200 కోట్లు నగర వనాలు క్యాంపా ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి. డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, వారి కమిటెడ్ లీడర్షిప్, అలాగే ఒక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ ప్రోగ్రామ్స్ అన్ని క్షేత్రస్థాయిలో దీని రిజల్ట్స్ చూడాలని మేము అందరం పనిచేస్తా ఉన్నాం. మా అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. This appointment and commitment must be clearly understood by the administration. When funds are arranged with such difficulty and responsibility, there can be no excuse for failure in implementation. Every rupee must be translated into visible outcomes on the ground. Officers at all levels must ensure that funds are made available and projects should be executed efficiently, transparently and within timelines without any delay. ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తాం. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఎన్టీఆర్ జిల్లా అధికారులు మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమి ఘాట్ వద్ద బోధిసిరి బోటులో నిర్వహించిన కృష్ణా తీరం కవితాహారం కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సాంస్కృతిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. కళాకారులకు ఉగాది పురస్కారాలు, కందుకూరి పురస్కారాలు కూడా అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అమరావతి ఒడిలో ప్రవహించే కృష్ణమ్మకు ఈ తరం కవులు సమర్పించిన కవితా హారతిగా ఈ కార్యక్రమం నిలిచిందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 51 మంది కవులు కవితలు వినిపించడంతో కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. రాయాలి, అది వాడు రాయకపోతే సమాజం ముందు వెళ్లి ఎప్పుడో ఒకసారి మేము చదవాలి అని తీసినప్పుడు అప్పుడు రచన లేదంటే అది అక్కడ చదవాలనుకున్న వాళ్ళ తప్పు కాదు, ఈ రోజు ఉన్న కవులు రాయకపోవడం తప్పని నేను భావిస్తాను. కాబట్టి ఆ రచయితని మనం ఎంత ప్రోత్సహిస్తే సమాజం అంత బలంగా ఉంటుంది. ఓకే, టెక్నాలజీ ఉండొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, ఎంత మనం అభివృద్ధి చెందిన చెట్టు ఎంత పెద్దగా ఎంత పూలు పండ్లు ఉన్నా కూడా రూట్స్ చాలా ఇంపార్టెంట్, ఆ వేరు. సో కవులు, సాహిత్య అనేది రూట్ అనేలాంటిది సమాజానికి. సో ఆ రూట్ ని ఎంత మనం స్ట్రాంగ్ గా పెట్టుకుంటాము, ఆ రూట్ ఎంత లోతుగా ఉంటుంది, సమాజం అంత బలంగా ఉంటుంది అని ప్రగాఢంగా నమ్ముతాను. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మన జిల్లాలో చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ ఎప్పుడు మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ బోట్ యాక్చువల్లీ టూరిజం డిపార్ట్మెంట్ మినిస్టర్ గారిని అలాగే ఎండి గారిని అడిగిన వెంటనే గో హెడ్ అన్నారు తప్ప ఎందుకు ఏంటి అని ఒక ప్రశ్న కూడా అడగలేదు మేడం. సో అది గవర్నమెంట్ నుంచి మనకున్న సపోర్టు. గౌరవ ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, టూరిజము, కల్చరు, ట్రెడిషన్, లోకల్ ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ మనం ఎంత ప్రమోట్ చేస్తే అంటే టూరిజం ఎకానమీ పెరుగుతుంది. దానివల్ల కేవలం కల్చరే కాదు, మన ఎకానమీ కూడా పెరుగుతుంది, మనము ఆర్థికంగా కూడా అభివృద్ధి చేయడానికి మంచి దోహదపడుతుందని సరే ఎప్పుడు టూరిజంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎన్టీఆర్ నిర్ణయించినప్పుడు మల్లెతీగ అలాగే వీళ్ళ సంఘ సంస్థలందరూ కవులందరూ ముందుకు రావడము, అదే నేపథ్యంలో మనం జాతీయ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఒకటి నిర్వహించుకున్నాము. అక్కడ దాదాపు 700 మంది కవులు వచ్చి సో వాళ్ళ ఆలోచనల్ని మనకు ఇచ్చి ఎంతో చైతన్యం పరిచి వెళ్లారు. అదే స్ఫూర్తితో ఆ కార్యక్రమాన్ని ప్రతి యాన్యువల్ ఈవెంట్ గా చేయడం. కృష్ణమ్మకి జలహారతినివ్వడం చూసాం, కానీ అక్షర హారతినివ్వడం ఇది చరిత్రలో మొదటిసారి. ఇటువంటి వేదికలు మరెన్నో కల్పించాలి. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం, తెలుగు భాషని బ్రతికించుకోవడానికి తెలుగు నేలపైన సభలు పెట్టుకోవాల్సిన పరిస్థితికి మనం ఈరోజు వచ్చాం. ఇంత గొప్ప సాహిత్యాన్ని, సాహితీకారులని, కవితలని, కవులని గౌరవించుకోవడానికి ఇంత గొప్ప వేదికని కల్పించడం చాలా అవసరం. వారి యొక్క కవితలు వినే అవకాశం రావడం కూడా మనందరి అదృష్టం. ఈసారి నుండి కేవలం కవులకే కాకుండా ప్రజలకి కూడా ఇది చేరువ చేసేటట్టు నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజలకి కూడా చేరువ చేసే విధంగా ఈ కవితలని, కవులని పాఠశాలలకి, అదేవిధంగా ఇటువంటి ఈ అక్షరహారతులు ఏవైతే ఉంటాయి వీటిలో ప్రజలను కూడా వారి కవితలను వినే అవకాశాన్ని కనుక కల్పిస్తే సార్,
భాషను మనం బ్రతికించుకోవడానికి ఒక మెట్టు ఎక్కిన వాళ్ళం అవుతామని తెలియజేస్తూనే కందుల దుర్గేష్ గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన భాషని, సంస్కృతిని, కళాకారులందరినీ గౌరవించుకోవాలి, కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఇటువంటి ఉత్సవాలన్నీ కూడా ఇంకా పెంపొందింపబడు. కృష్ణా తీరం కవితాహారం ఈ శీర్షికతో ఒక కవి సమ్మేళనం పెట్టాలని అనుకున్నప్పుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు మల్లెతెగి సాహిత్య సేవా సంస్థకి సహకారం అందిస్తారు. సాహిత్యం ఈనాటితో అంతరించిపోకుండా భవిష్యత్ తరాలకు అందించే ఒక వినూత్న ప్రయత్నం ఈ కార్యక్రమం. ఈ కవితా సమ్మేళనం మొత్తాన్ని ఒక వీడియో డాక్యుమెంట్ చేసి ముంతరాలకి భద్రపరిచేందుకే ఈ కవి సమ్మేళనం ఏర్పాటు చేశాం. జనరల్గా బయట హాల్లో పెడుతుంటారు. ఒక మంచి ప్రయత్నంగా వినూత్నంగా చేయాలని ఈ పడవలో ఈ కవిత్వ సమ్మేళనం ఏర్పాటు చేశాం. మల్లెతెగ సాహిత్య సేవా సంస్థ గతంలో ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేసింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నదిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు, తర్వాత పొడపాటి తేజస్వి గారు వచ్చారు. సగం కార్యక్రమం అయిపోయింది. తర్వాత కార్యక్రమం జరగబోతుంది. తర్వాత కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు గారు గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర 102వ మహోత్సవాలు నేటి నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కేథోలిక పీఠం బిషప్ తెలుగతోటి రాజారావు, మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, గుణదల పుణ్యక్షేత్రం రెక్టర్ ఏలేటి విలియం జయరాజు తదితర గురువులు జ్యోతి వెలిగించి వేడుకలకు అంకురార్పణ చేశారు. మత పెద్దలు ప్రారంభం సందర్భంగా పవిత్ర సమిష్టి దివ్య పూజా బలి సమర్పించి భక్తులకు దివ్య సత్ప్రసాదం అందజేశారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన గుణదల మేరీమాత వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చే ఈ 3 రోజుల ఉత్సవాలను విజయవాడ కేథోలిక్ పీఠం బిషప్ తెలుగతోటి జోసెఫ్ రాజారావు జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించడం జరిగింది. గ్యాబ్రియల్ మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజు మరియు ఇతర ఆధ్యాత్మిక గురువులు కలిసి సమిష్టి దివ్య బలి పూజను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. భక్తులందరూ మరియమాత చల్లని దీవెనలు పొందాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అలాగే ఉత్సవాల నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉండటంతో ఆలయ కమిటీ మరియు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కొండపైకి వెళ్లే మార్గమంతా భక్తుల ప్రార్థనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గుణదల లూర్దుమాత ఉత్సవాలు ప్రారంభించాం. కానీ ఈరోజు చివరి 3 రోజులు చాలా ముఖ్యమైన ప్రార్థనలతో దివ్య పూజలతో ఈ ఉత్సవాలు కొనసాగిస్తున్నాం. ఈరోజు దివ్య పూజకు చాలామంది భక్తులు విచ్చేశారు. మాకు ప్రత్యేకమైన చాలా ఇది ప్రార్థనా సమయం. అందుకే భక్తులు మా మేత్రాసనం నుండి, అంటే విజయవాడ నుండి, అదేవిధంగా మిగిలిన రాష్ట్రాల నుండి చాలామంది ఇందులో పాల్గొంటూ ఉంటారు. గత 102 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది, వస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా దగ్గర 10-12 లక్షల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. ఈ పూజల్లో చాలామంది గురువులు, ముఖ్యంగా కథోలిక గురువులు విజయవాడ, గుంటూరు, అదేవిధంగా ప్రక్కనున్న మేత్రాసాల నుంచి వస్తూ ఉన్నారు. ఇది మా అందరికీ చాలా శుభమైన మంచి కార్యం. అదేవిధంగా మేమే కాదు, వాళ్ళే కాదు, ఇక్కడున్న చుట్టుప్రక్కల ఉన్న భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఇందులో పాల్గొంటూ ముఖ్యంగా మరియమాత దీవెనల ద్వారా తమకు కావలసిన అనుగ్రహాలను కోరుతూ ఉన్నారు. రోజు రోజుకు ఈ భక్తి పెరుగుతూ ఉంది. అది మాకు చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచంలో ప్రజల్లో ఆధ్యాత్మికత తక్కువైపోయింది. ఆధ్యాత్మికత లేకుంటే మన జీవితాలు బాగుపడవు. అందుకని దేవుని వైపు మన మనసులు మరల్చాలని మరియమాత మనందరినీ దేవుని వైపు మరలుస్తుంది. ఏక దేవునికి స్తోత్రాలు, మరియ తల్లికి వందనాలు. ప్రతి సంవత్సరం ఈ 9, 10, 11 తేదీల్లో గుణదల మాత మహోత్సవాలు దేవునికి స్తోత్రంగాను మహిమకరంగాను మానవాళ్ళందరికీ కూడా దీవెనకరంగా మరియ తల్లి యొక్క ప్రార్థన ద్వారా జరుపుకోవడం అనేటువంటిది గుణదలో ఉన్నటువంటి ఆనవాయితీ. మరి ప్రారంభించుకున్నాం ఈరోజు ప్రార్థనలు, పూజల ద్వారా దేవునికి ఆరాధనలు చెల్లించడం ద్వారా. అయితే ఈ ప్రార్థనలో ప్రధానంగా
దురదృష్టకరమైనటువంటి అంశాలు ఏంటంటే భర్త నుండి అనగా తల్లి ప్రసవించిన దగ్గర నుంచి కూడా కొంతమంది పిల్లలు చాలా అక్యూట్ డిసీజెస్తో పుడుతూ ఉన్నారు. కారణాలు ఏమిటి అనేటువంటిది ఆలోచన చేసినప్పటికీ మానవ జీవిత విధానంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి, అనారోగ్యకరమైనటువంటి అంశాలు ఎన్నో వస్తున్నాయి. కాబట్టి ఈ పిల్లలు ఈ అనారోగ్యకరమైనటువంటి కారణాల ద్వారా పిల్లలు పసిబిడ్డలు ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. కాబట్టి కరుణామూర్తి అయినటువంటి ఆ దేవుని యొక్క కృప మరీ తల్లి ద్వారా అందరికీ రావాలని ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరం ఆత్మీయ, ఆధ్యాత్మిక, మానసిక, శారీరక రుగ్మతల నుండి ఆ తల్లి. కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని అంజుమన్ కు సంబంధించిన భూములను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆరోపించారు. దీనిని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ప్రజల ఆస్తులను కాపాడవలసిన బాధ్యత అధికారులదేనని, మైనార్టీల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఊరుకునేది లేదని, రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ భూములను కాపాడేందుకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆస్తులు అంజుమన్ కు సంబంధించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, జిల్లా మైనార్టీ అధ్యక్షులు మస్తాన్, పార్లమెంటు కార్యదర్శి ఉమ్మడి కృష్ణ, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మీర్ హుస్సేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని అంజుమన్ కు సంబంధించిన భూములను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుందని ఆరోపించారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మైనార్టీలు సంతృప్తిగా ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు. అని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై దాడులు పెరిగాయని, అడుగడుగునా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం నిద్రపోతున్నట్లుగా ఉందని, అధికారులు పార్టీలకు అతీతంగా పనిచేయాలని దేవినేని అవినాష్ సూచించారు. ఆధ్వర్యంలో అధ్యక్షులు మస్తాన్ గారు ఒక నాయకత్వంలో సోదరులు, ఆత్మీయులు ఎమ్మెల్సీ రుహుల్లా గారు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ మా ఒక పార్టీ కార్యవర్గ సభ్యులు కానివ్వండి, రాష్ట్ర కార్యదర్శులు, అనుబంధ సంఘ అధ్యక్షులు, మైనార్టీ ముఖ్య నాయకులు, డివిజన్ అధ్యక్షులు ప్రతి ఒక్కరి గారు ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గారికి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వక్ఫ్ బోర్డు ఆస్తులు కానివ్వండి, అంజుమాన్ సంబంధించిన భూములు కానివ్వండి, ఇవన్నీ గారా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అడుగులు కానివ్వండి, తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి వ్యతిరేకిస్తూ ఈరోజు ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి, పైన ఉన్న మైనార్టీ శాఖ మంత్రి గారికి కానివ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, వాళ్ళందరికి గారా ఇవ్వాలని చెప్పని ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇష్టం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మైనార్టీ సోదరీమణులు గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మా మైనార్టీ సోదరులు ఎంతో సంతోషంగా, ఆనందంగా వాళ్ళకు సంబంధించిన ప్రతి కార్యక్రమం కానివ్వండి, వాళ్ళ ఇంట్లో సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మసీదులకు అభివృద్ధి కోసం కానివ్వండి, వాళ్ళ భూములకి రక్షణ కల్పించడంలో కానివ్వండి, ఇమాం మౌజాన్లకి వాళ్ళకి ఏదైతే జీతాలు ఇస్తాం కానివ్వండి, వీళ్ళ గౌరవం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంలా నడుస్తుంది. దేనికంటే అమరావతిలో చంద్రబాబు నాయుడు 50,000 ఎకరాలు ఫూలింగ్లో తీసుకున్నారు. 50,000 ఎకరాలు తీసుకున్నారుగా. ఇంకా సరిపోతే ఇంకా తీసుకోండి. అంతేగాని మన మైనార్టీలు వక్ఫ్ బోర్డు ఆస్తుల మీద మీ కన్ను దేని పడింది? మీరు ఎలక్షన్లో ఏం చెప్పారు? ప్రతి మైనార్టీ కుటుంబంకి నేను ఒక పెద్ద కొడుకులా ఉంటానన్నారు. దోచుకోవడానికి ఉంటున్నారు మీరు ముస్లిం సమాజానికి మీరు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. కుటుంబ ప్రభుత్వానికి అంజుమన్ ఆస్తి ఎప్పుడో మా పూర్వీకులు, మా పెద్దలు రేపు రాబోయే రోజుల్లో మా మైనార్టీ పరిస్థితులు ఎలా ఉన్నదని ఏంటంటే 72 ఎకరాలు మంగళగిరిలో ఇస్తే అది దోచేయడానికి, అంటే అక్కడ ఒక ఐటీ హబ్ నిర్వహించడానికంట మీరు తీసుకున్నారుగా. 50,000 ఎకరాలు తీసుకున్నారుగా. మీకు ఇంకా కావాలంటే అమరావతి తీసుకోండి. ముస్లిం స్థలాలు, మైనార్టీ స్థలాలు, వక్ఫ్ బోర్డు స్థలాలు వాడండి. దేనికి వాడండి? మంచి వక్ఫ్ బోర్డు
అందరికీ నమస్కారం. నేను ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ మస్తాన్ని మాట్లాడుతున్నా. అయితే గత కొన్ని రోజులుగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఇస్లామీ అంజుమన్ ఆస్తులు కొన్ని వందల ఎకరాలు ఉంటే దాన్ని కబ్జా చేయడానికి ఈ వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత మా ఎన్నో మద్రసాలు కానీ మసీదులు కానీ ఆక్రమణలు జరుగుతున్నాయి. వీటికి జవాబు ఏమి ఇవ్వట్లేదు చంద్రబాబు గారు. కానీ ఈ రోజున మేము ఒకటే కోరుకుంటున్నాం, వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని మమ్మల్ని కాపాడండి, మేము కాపాడుతాం, మైనార్టీలకి మీకు ఎప్పుడు అండగా ఉంటామన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మా ఆస్తుల మీద కన్నేసి మా ఆస్తులు కబ్జా చేయడానికి చూస్తున్నారు. మొన్న కూడా 4వ తారీఖున వక్ఫ్ బోర్డులో మీటింగ్ ఉంది. దీన్ని లీజ్గానో అమ్మేయడానికో చూస్తున్నారంటే వక్ఫ్ బోర్డు ఆఫీస్కి వెళ్ళి చైర్మన్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ నేను ఒకటే కోరుతున్నా, ఈ రోజు యువతి యువకులకు భయం ఉండకూడదని, స్వేచ్ఛాయుత ఆలోచనలతో ముందుకు సాగాలని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆర్కే రవికృష్ణ సూచించారు. అసాంఘిక కార్యకలాపాల సమాచారం తెలిసిన భయంతో సమాచారం ఇవ్వకపోవటం వలన సమాజానికి నష్టం జరుగుతుందని, గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని హెచ్చరించారు. విద్యార్థులు మంచి నడవడికతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. నగరంలోని SRR అండ్ CVR ప్రభుత్వ కళాశాల నుంచి కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు రెడ్ రోప్ ఉద్యమం సంయుక్త ఆధ్వర్యంలో పెడల్ ఫర్ ఫ్రీడమ్ అనే సందేశంతో నిర్వహించిన సైకిల్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సైకిల్ యాత్రలో ముఖ్య అతిథిగా ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆర్కే రవికృష్ణ పాల్గొని మాట్లాడారు. రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ యువతీ యువకులకు భయం ఉండకూడదని, స్వేచ్ఛాయుత ఆలోచనలతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా సూచించారు. విద్యార్థులు మంచి నడవడికతో ఉన్నత శిఖరాలు చేరుకున్న వారి స్ఫూర్తితో భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈరోజు పెడల్ ఫర్ ఫ్రీడమ్ NGO, అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళు, భరత్ IAS గారు వాళ్ళ టీం అంతా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు సైకిల్ రైడ్, వివిధ అంశాల మీద ప్రజల్లో చైతన్యం కల్పించడం కోసం 15 మంది విద్యార్థులు ఈ సైకిల్ యాత్ర ప్రారంభిస్తున్నారు. దానికి పెడల్ ఫర్ ఫ్రీడమ్ అనే ఒక నామకరణం కూడా చేశారు. ఆ విద్యార్థులందరికీ కూడా మంచి జరగాలని, అదేవిధంగా సామాజిక చైతన్యం కోసం వాళ్ళు వేస్తున్న ప్రతి అడుగు కూడా విజయవంతం కావాలని, ప్రజల్లోని ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని కోరుకుంటూ, వాళ్ళందరికీ కూడా సేఫ్ రైడ్ చేయాలని కోరుకుంటూ, వాళ్ళందరికీ కూడా మరింత మంచి జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అది రెడ్ రోప్ మూమెంట్ ఆర్గనైజర్స్ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని పెట్రోల్ బంక్ డీలర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు నూతన అధ్యక్షులు గుడివాక శ్రీనివాసరావు పేర్కొన్నారు. చమురు సంస్థలు అగ్రిమెంట్ కి విరుద్ధంగా వీసాట్, మెయింటెనెన్స్ వంటి ఖర్చులను డీలర్ల ఖాతాల నుంచి అక్రమంగా కట్ చేస్తున్నారని, ఇలా దాదాపు 750 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. ఈ సమస్యపై ప్రధాని మోదీని కలిసి విన్నవిస్తామని, అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేపడతామని ఆయన హెచ్చరించారు. పోరంకిలోని SNV కన్వెన్షన్ లో ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవం మరియు రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గ ఎన్నిక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన గుడివాక శ్రీనివాసరావు మాట్లాడారు. గత 10 ఏళ్లుగా డీలర్ మార్జిన్ పెరగకపోవడం, పెరిగిన కరెంటు బిల్లులు మరియు నిర్వహణ ఖర్చులతో డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ప్రధాని మోదీని కలిసి విన్నవిస్తామని, అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేపడతామని ఆయన హెచ్చరించారు. అనంతరం మాజీ అధ్యక్షులు BVN ప్రసాద్ మాట్లాడుతూ, నూతన అధ్యక్షులు శ్రీనివాసరావు గతంలో IAS అధికారిగా పనిచేసిన అనుభవం ఉన్నవారని, వారి పరిపాలన దక్షత మరియు చట్టపరమైన అవగాహన డీలర్ల సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా డీలర్లకు రావాల్సిన సుమారు 1800 కోట్ల బకాయిలను ఆయన ఇప్పించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా అధ్యక్షులు చుంచు నరసింహారావు మాట్లాడుతూ, ఆయిల్ కంపెనీల డీలర్లపై ఒత్తిడి తెస్తూ బలవంతంగా టార్గెట్లు విధించడం, నెలాఖరులో ఆయిల్ డంపింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, ట్రెజరర్ కృష్ణమూర్తి మరియు 26 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. వచ్చిన కస్టమర్ కూడా చాలా లూజ్గా మాట్లాడతాడు పెట్రోల్ బంక్ యాజమాన్యం మీద అని, వర్కర్స్ మీద అని. ఎందుకంటే వాళ్ళు అనాదిగా అట్లా కాంప్రమైజ్ అయిపోయారు బంకుల వాళ్ళు కూడా. అయితే ఈరోజు మనం ఇలా అసోసియేషన్ ఫామ్ అవడానికి కారణం, మాకు అనాదిగా చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే మా డీలర్ మార్జిన్, ఒక 10 ఏళ్ల క్రితం మా డీలర్ మార్జిన్ ఎంత ఉందో ఇవాళకి అదే ఉంది. డీలర్ మార్జిన్ అంటే మాకు వచ్చే లాభం, 1 లీటర్ పెట్రోల్ అమ్మితే
వచ్చే లాభం, 1 లీటర్ డీజిల్ అమ్మితే వచ్చే లాభం, అది 10 ఏళ్ల క్రితం ఎంత ఉందో ఇప్పటికీ అంతే ఉంది. మేము రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా పైన IOCL కంపెనీ వారికి ఎన్ని రకాలుగా తెలియజేసినా దాన్ని అసలు ఎటువంటి బాధ్యతగా పట్టించుకోకుండా అసలు పెద్ద సమస్యే కాదన్నట్టుగా ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ 3 IOC, BPC, HPCL వీళ్ళ ముగ్గురికి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం కింద పనిచేస్తాయి. ఆ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం వాళ్ళకి మా మీద ఒక నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసి ఈ డీలర్స్ ఎంత ఇచ్చినా ఇట్లాగే ఉంటుంది, వీళ్ళకి పరగడిపే, ఇప్పుడు ఇచ్చేదే ఎక్కువ అన్నట్టుగా ఒక నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడం వల్ల ఈ డీలర్ మార్జిన్ అనాదిగా మా పెరగకుండా అట్లాగే ఉండిపోయింది. అది కాకుండా మీకు తెలిసిందే కదా, పెట్రోల్ బంకులు ఇదివరకు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి. ఓ పెట్రోల్ బంక్ చుట్టూతో 3 పెట్రోల్ బంకులు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను రూపొందించవలసిన అవసరం ఎంతైనా ఉందని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు AK భాష వెల్లడించారు. న్యాయవాదులపై దాడులు చేసి చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్వకేట్ స్వప్న దాడి నేపథ్యంలోనే ప్రాణాలు కోల్పోయిందని అన్నారు. కేవలం పోలీసుల వైఫల్యం వల్లనే ఆమెపై దాడి జరిగిందని వెల్లడించారు. సోమవారం బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది స్వప్న హత్యకు నిరసనగా కోర్టు విధులను బహిష్కరించి కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు AK భాష మాట్లాడుతూ న్యాయవాది వృత్తిలో న్యాయం కోసం పోరాటం చేస్తున్న న్యాయవాదులపై దాడులు చేసి చంపుతున్నారని అన్నారు. దాడి నేపథ్యంలోని న్యాయవాది స్వప్న ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు. న్యాయవాదులపై దాడులు ఆపేందుకు ప్రభుత్వాలు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకుని రావాలని అన్నారు. అనంతరం స్వప్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వి వాంట్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటూ నినాదాలు చేశారు. కోర్టు విధుల్ని మేము బహిష్కరించి ఈ చేవెళ్ల న్యాయవాది అయిన స్వప్న గారికి నివాళులు అర్పించడం కోసం బెజవాడ బార్ అసోసియేషన్ అంతా కోర్టులు బైకాట్ చేసి ఆమెకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. కేవలం పోలీసు వారి అశ్రద్ధ వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. గతంలో ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆస్తి తగాదాల్లో మా అన్నయ్య నా మీద చంప ప్రయత్నం చేస్తున్నారని చెప్పి 3 సార్లు కంప్లైంట్ ఇచ్చారండి. రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆమె ఇంటికి వెళ్తుంటే కొందరు దుండగులు ఆమెను వెంబడించారు. ఆ టైంలో కూడా ఒకసారి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. సివిల్ కేసుల్లో కూడా పోలీసు వాళ్ళు అశ్రద్ధ చేస్తున్నారని కాదు, సివిల్ కేసుల్లో పోలీసు వాళ్ళు చాలా వాటిలో ఇంటర్ఫియర్ అవుతున్నారు. నాకు ప్రాణహాని ఉందని చెప్పి 3 సార్లు కంప్లైంట్ ఇచ్చిన స్వప్న మేడం గారికి ఎటువంటి న్యాయం చేయలేదు. చివరికి ఆస్తి తగాదాలో ఆమె ప్రాణం తీశారు. దాని మీద చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయడం కోసం పోలీసు వారు వచ్చారే తప్ప బతికుండం కూడా ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఏంటి అని విచారించలేదు. ఈరోజు మా తోటి మిత్రురాలు అలాగే ప్రముఖ న్యాయవాది స్వప్న గారు 34 ఏళ్లకే చనిపోవడానికి కారణం వ్యవస్థ యొక్క అశ్రద్ధ. చట్టాన్ని కాపాడటం కోసం న్యాయవాది వృత్తిని చేపట్టి రాజ్యాంగం చేతిలో పట్టుకొని మేము కక్షిదారుల కోసం కక్ష పడుతూ ఉంటామండి. అలాంటి టైంలో కూడా మాకు ఇబ్బంది ఉందని చెప్పి పోలీసు వ్యవస్థ దగ్గరికి వెళ్తే పోలీసు వారు సహాయం చేయకపోగా ఎదుటి వాటిని ప్రోత్సహించే విధంగా పట్టించుకోలేదు. 3 సార్లు కంప్లైంట్ ఇచ్చారు. 3 సార్లు కూడా స్వప్న గారి కోసం ఎటువంటి పోలీసు వ్యవస్థ పనిచేయలేదు. చివరికి ఆమె ప్రాణం పోయింది. పోస్ట్ మార్టం చేస్తే మళ్ళీ తిరిగి వచ్చిద్దా మనిషి? ముందుగానే చర్య తీసుకోవాలండి, ప్రాణం కాపాడాలి. అన్యాయం జరిగిన తర్వాత పోలీసు వారు వ్యవస్థ వస్తుందన్న పాత సామెత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.